వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఇప్పుడే మనము బోడుప్పల్ నుండి అండ్ ఇటు చెర్లపల్లి వైపు అయితే వెళ్తున్నాం. బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే దారి రోడ్డు వెడల్పు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో షూట్ చేసి ఇటు చెర్లపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిద్దామని అటు వెళ్తున్నా. రీసెంట్గానే మన వీడియోల కింద ఒక బ్రో కామెంట్ చేసిండు, బ్రో వీడియో చూస్తున్నావు అని నేను అనుకుంటున్నా అన్న, చెర్లపల్లి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి అని అన్నారు. ఎస్, చూపించడానికి కొరకే ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడ అంతా మరి మొక్కలు కొట్టేస్తున్నారు. బహుశా ఈ రోడ్ ఏమైనా వెడల్పు చేస్తారా అనేది మనకు తెలియదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమెంట్ చేయండి. ఇదిగోండి మొక్కలు తీసేసినారు, అక్కడ కొంచెం రోడ్డు లాగా చేసినారు. ఈ మధ్యలో మొక్కలు తీసేసి కూడా రోడ్డు వెడల్పు చేస్తుండొచ్చు అన్న ఒక ఒపీనియన్ నాకు కలుగుతుంది వీటిని చూసినాక. అఫీషియల్ నేను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ చూడలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వచ్చేదాకా కూడా నాకు తెలియదు ఇలా జరుగుతుంది ఇక్కడ అని. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరకు వచ్చినాం. అండ్ ప్రీవియస్ వీడియో ఒకటి నేను రిలీజ్ కూడా చేసిన, బోడుప్పల్ టు చెంగిచెర్ల రోడ్డు వెడల్పు. అది ఏ రోజు షూట్ చేసిన అనేది దాంట్లో వీడియో ఎండింగ్లో నేను వాచ్ టైము డేట్ చూపించడము మర్చిపోయినా. ఈ వీడియోలో చూపిస్తా, ఇదే డేట్ అనమాట. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఆ విజువల్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అందుకే ఒక్కసారి ఇక్కడ పాజ్ ఇచ్చేసి లేదా ది వీడియో ఎండ్లోనే మా బహుశా ఎన్నో ఒక చోట డేట్ అండ్ టైం చూపిస్తాం. బోడుప్పల్ టు చెంగిచెర్ల షూట్ చేసింది ఇదే రోజు. అండ్ ఈ చెర్లపల్లి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది షూట్ చేసేది కూడా ఇదే రోజు అనమాట, ఫిబ్రవరి. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరిగిన తర్వాత మీకున్న మెమరీస్ ఏమిటో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ దశలో నుంచి ఎన్నో వీడియోలు తీసినాం, ఓపెనింగ్ రోజు వచ్చి వీడియో తీసినాం. అవే నాకున్న మెమరీస్ అనమాట. ఇప్పటివరకు అయితే ఇంకా అక్కడ ట్రైన్ అయితే ఎక్కలేదు. దేవుడు ప్రవేశ ద్వారం తెరిచిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు వెళ్దాం, ట్రైన్లో కూడా ట్రావెల్ చేద్దాం. ఈ మధ్యలో మిస్ అవుతున్నాం ట్రావెల్ని. ఒక ఫేస్ ఇప్పుడు ఇది, ఇక ఒక ఫేస్లో ఉన్నాము. పెళ్ళి చేసుకున్న పెళ్ళి అయి 1 year అవుతుంది. అండ్ దేవాతి దేవుడి ఆశీర్వాదం, దేవుడి దయ వల్ల ఒక బేబీ 31st January రోజు పుట్టడం, అదంతా నడుస్తుంది ఆ ఫేస్. అది అన్నీ కూడా సెటరేట్ అయిపోయాక మళ్ళా ట్రావెలింగ్ని రీస్టార్ట్ చేద్దాం. ఏ టైంలో ఏ ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ని ఎంజాయ్ చేసేయాలి అంతే. పెళ్ళి కాముందుకి మనం మస్తు తిరిగినాం అనుకోండి, జనరల్లో తిరిగినాం, రిజర్వేషన్ చేసుకొని ట్రైన్లో తిరిగినాం, బస్సులలో తిరిగినాం, లిఫ్ట్ అడిగి తిరిగినాం, బండి మీద తిరిగినాం. ఓహో, ఎంత తిరగాలో అంత తిరిగినాం అనుకోండి. ఇది ఈ రైట్ సైడ్ రోడ్ గురించి ఒక వీడియో చేయండి అని ఒక బ్రదర్ అడిగిండు. గతంలో ఒక వీడియో చేసిన బ్రో నేను ఆల్రెడీ. గేల్ కంపెనీ వన్ ఆఫ్ ద వరెస్ట్ రోడ్ ఇన్ హైదరాబాద్ అనుకోవచ్చు. అది అంతే, హైదరాబాద్ సరౌండింగ్స్, హైదరాబాద్లో అది ఎంత అధ్వానంగా ఉంటుంది అంటే ఆ రోడ్ అంత అధ్వానంగా ఉంటుంది. అసలు కంపరం ఎక్కుతుంటుంది అందులో ట్రావెల్ చేయడానికి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. అండ్ మనం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటాం, ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ తీసుకున్నా వెళ్ళొచ్చు. బట్ బస్సు ఏ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుందో ఆ రూట్లో నేను ట్రావెల్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి అండ్ బస్సు రూట్ల గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది చాలా మేధావులు, చాలా జ్ఞానవంతులు, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఈ ఛానల్ చూసేవాళ్ళు, స్కాలర్స్ మన ఛానల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొరకే మీకోసమే నేను ఉన్నా ఇక్కడ. మనకు వచ్చే 1000 వ్యూస్, 2000 వ్యూస్, 600 వ్యూస్ అయినవి చాలా యూనిక్ వ్యూస్. నేను చాలా పాజిటివ్గా, చాలా గ్రేట్గా నేను దాన్ని ఫీల్ అవుతుంటా ఎవ్రీడే కూడా. ఎందుకంటే వ్యూస్ రావట్లేవు అని మనం పెద్దగా ఏం ఫీల్ కాము. అఫ్కోర్స్ అది ఫస్ట్ నుంచి మనకు అలవాటు అయిపోయింది అనుకోండి. తక్కువ వ్యూస్ రావడం, ఒకసారి ఎక్కువ వ్యూస్ రావడం, ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. బట్ అది చూసిన 500-600 మంది కన్నా 100% యూస్ఫుల్ అవుతుంది మన వీడియోలు అనేది ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకు. ఇదే బస్సు రోడ్ ట్రావెల్ చేసేది. అండ్ వీలైతే ఈ రైట్ సైడ్ కూడా వెళ్ళి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ గల్లీ ఎంత చిన్నగా ఉంది, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏమున్నాయని. ప్రజెంట్ అయితే ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. చెర్లపల్లి రీడెవలప్మెంట్ జరిగిన తర్వాత ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో అటువైపు లోపలికైతే వెళ్తున్నాం. యాజ్ యూజువల్గా ఇంతకుముందుకి ఏమున్నాయో అవే ఉన్నాయి. కొత్తగా మార్పులు చేర్పులు అయితే ఏం కనబడలేవు నాకు రోడ్ల దగ్గర కూడా.
లోపలికైతే ప్రజెంట్ వెళ్ళడం లేదు. వేరే ఒక రోజు మీరు డౌట్స్ అడగండి, ట్రైన్ డీటెయిల్స్ ఏదైనా అడగండి, లోపలికి సంబంధించి ప్లాట్ఫామ్స్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఆ డౌట్స్ అన్ని కన్సిడర్ చేసి ఇంకొక వీడియో లోపలికి వెళ్ళి ఇంకొక రోజు అయితే షూట్ చేస్తా. అట్ ప్రజెంట్ అయితే మనము ఇదిగోండి మెయిన్ బిల్డింగ్ దాకా వచ్చినాము. వే టు పెయిడ్ పార్కింగ్, రైట్ సైడ్ పెయిడ్ పార్కింగ్. మనం ఎక్కడ కూడా ఇక్కడ స్టే చేయట్లే, ఎక్కడ కూడా పార్కింగ్ చేయట్లే. ఇలా రైడ్ చేస్తూ ముందు డెడ్ ఎండ్ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ కొట్టేద్దాము. 250C ఆగింది చెర్లపల్లి టు సికింద్రాబాద్. ఇదిగో పైన రూఫ్ పోయింది వర్షాకాలంలో, అది ఇంకా అయితే మళ్ళీ వేయలేదు. ఇది ఇందాక నేను చూసిన 250C/49M చెర్లపల్లి టు మేదిపట్నం. ప్రీవియస్ వీడియోలో బోడుప్పల్ టు చెంగిచెర్ల రోడ్డు వెడల్పుకు సంబంధించిన వీడియో వీడియో ఎండ్లా ఆ బస్సుని నేను మీకు చూపించిన. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇదిగోండి ఎండ్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దీంతో నడుచుకుంటూ కూడా లోపలికి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్దాం, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఇక్కడ వీడియోని పాజ్ చేసి డే టు టైం చూపించి అక్కడ డీటెయిల్స్ కూడా ఏదైనా ఉంటే అవి కూడా చదివే ప్రయత్నం చేస్తా. ఎస్, February 12/10 అవుతుంది 2026వ సంవత్సరము. ఇదిగోండి ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి, బట్ మనకి ఫ్లక్చువేట్ అవుతుంది తీస్తుంటే. మన బైక్ రీడింగ్ వచ్చేసి 36,779, పక్కన 67 ఉంది. అండ్ బోడుప్పల్ టు చెంగిచెర్ల అనే ఆ వీడియో కూడా ఇదే రోజు షూట్ చేసిన. అండ్ మళ్ళీ మనం బయటికి వెళ్దాం పదండి. ఇది బస్ పే అండ్ ప్రీపెయిడ్ ట్యాక్స్ ఇదంతా ఖాళీగానే ఉంది, మరి స్పేస్ని వాడట్లేదా ఏందో మనకైతే తెలియదు. ఇదే మెయిన్ బిల్డింగ్. మనకు ఒక షిప్ ఎలా ఉంటుందో అలా ఆకారంగా ఉంటుంది. ఇదే బుకింగ్. నో పార్కింగ్ జోన్, 500 రూపీస్ ఫైన్. ఇక్కడ కూడా పార్క్ చేయదు ఇక్కడ వెహికల్. 17H/C చెర్లపల్లి టు సికింద్రాబాద్, 49M/250C ECIL టు మేదిపట్నం అని ఎన్నుకున్నది. అండ్ ముందు ఏముందో ఇందాక ఆల్రెడీ చూపించిన మీకు. ఇది పార్కింగ్ ఏరియా. 2 వీలర్కి 15 రూపీస్ ఫస్ట్ 2 అవర్స్. ఇదిగో ఫస్ట్ 2 అవర్స్ కార్కి 20 రూపీస్. ఇదిగోండి ఇదే పార్కింగ్ ఏరియా మొత్తం. అండ్ బయటికి వెళ్ళి అక్కడ ఇంకొక గల్లీ ఉందన్నగా బ్రిడ్జ్ కిందికేనే లోపలికి రావచ్చు అని ఎగ్జిట్లో ఆ రూట్లో వెళ్ళి ఆ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉన్నాయని చూపించడం జరుగుతుంది. మీరు అడిగిన కామెంట్ని నేను కన్సిడర్ చేసి ఇంత దూరం అయితే రావడం జరిగింది. ఈ ఎఫర్ట్ మీకు బాగా నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం మీ ఛానల్కి వస్తే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ బాగా నచ్చితే రెగ్యులర్గా చూసే ప్రయత్నము చేయండి. ఇదిగోండి థ్యాంక్ యూ, ధన్యవాదములు అని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. ఓకే, ధన్యవాదములు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం. మనం వచ్చిన రోడ్డు అది, మనం వెళ్తున్న రోడ్డు ఇది. ఇదిగోండి చుట్టుపక్కల చూడండి, రోడ్ ఎంత నేరో ఉంది, నేరో ఉంటుంది. అండ్ చుట్టూ షాపులు కూడా ఉన్నాయి. ఓకేనా బ్రదర్, మీరు హ్యాపీయా? సరౌండింగ్స్ చూపించమన్నారు. మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మీకు ఒక రూట్లో వచ్చి ఇంకో రూట్లో ఎగ్జిట్ అయ్యి, అండ్ లోపల కూడా ఉన్న సిచ్యువేషన్స్, బయట సరౌండింగ్స్ ఉన్న అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేసినాం. ఇంకా ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఆ ప్లాట్ఫామ్ 1 సైడ్ కూడా సరౌండింగ్స్ ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోని మీరు ప్రేమతో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాం అనుకోండి, ట్రాక్ ఉంటుంది, రూట్ ఉండదు. ఇట్లా వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాలి. ఇక్కడ ఒక బైక్ ఆపి ఇంకొక డీటెయిల్ చెప్పి వీడియో ఎండ్ చేస్తా. ఆ డీటెయిల్స్ ఏంటంటే, బ్రిడ్జ్ అని చెప్పినా కదా మీకు, ఇదే ఆ బ్రిడ్జ్ పైనుండి ఎక్కి కిందికి దిగితే బస్ స్టాప్ వస్తుంది. అటు నుంచి రైట్ కొడితే మనం రాంపల్లికి వెళ్ళొచ్చు, లెఫ్ట్ కొడితే మళ్ళీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్ళొచ్చు. ఇది కొత్త బిల్డింగ్ వైపు వెళ్ళడానికి దారి. అండ్ ఇటు వెళ్ళిపోతే ఇందాక మనం వచ్చిన రూట్ ఏదైతే ఉందో చెంగిచెర్ల, ఆ చెంగిచెర్ల వైపు వెళ్ళిపోతాం. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.